వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పరిచయం అక్కర్లేదు. సరే, చాలా రోజుల పాటు జైల్లో ఉండొచ్చారు. చేసినటువంటి పాపాలకి పాపాలు ఇన్ ద సెన్స్ చేసినటువంటి వ్యాఖ్యానాలకి వీటన్నిటికీ కూడా కేసులు నమోదయ్యి వెళ్ళారు, వచ్చారు. సరే, ఇక యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, మీడియాని మరి మీడియా ఆయన్ని వాడుకుంటుందా లేదా ఆయన మీడియాని వాడుకుంటూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారా తెలియదు. కానీ ఇవాళకి కూడా పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ అధికార ప్రతినిధులుగా టీవీ డిబేట్లకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, లేదు అంటే మాట్లాడేవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఆ పాయింట్ ఏంటంటే వైసీపీ నిజంగానే బాయ్కాట్ చేసిందా? మరి ఆయన అంటున్నట్టుగా చాలా సెన్సేషనల్గానే కాస్త మాట్లాడుతున్నారు వీడియోల్లో, వీటిల్లో చూస్తూ ఉంటే. మరి గతంలో ఉన్నటువంటి వీడియోలను మనం ఒక్కసారి కూడా చూసుకుంటే ఎవరిని బాయ్కాట్ చేస్తున్నారు, లేదంటే ఎవరితో ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎలా అయిపోయిందంటే డివైడ్ అండ్ రూల్ అనడానికి కూడా లేదు. అవసరం ఉన్నంతసేపు వాడుకోవడం, లేదు మనకు అక్కడ అవసరం లేదు అనుకుంటే పైకి ప్రజలకి వాళ్ళు మనతోటి ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా లేకుండా పైకి మళ్ళీ ఇంకో డ్రామా తీయడం అనేది కామన్ అయిపోయింది. సో అల్టిమేట్గా ఇక్కడ తెలుస్తున్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనేది కన్ఫర్మ్. బికాస్ బెయిల్ వచ్చేలా చేసింది, బెయిల్ రావడానికి కానీ లేదంటే బయటికి తీసుకురావడానికి కానీ కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనే నాకు లాయర్లను పెట్టారు, ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులకో లేదంటే మిగతా వాళ్ళకో పెట్టారు చూసారా, వాళ్ళ సిఐడి సంజయ్ లాంటి వాళ్ళకి పెట్టిన లాయర్నే నాకు కూడా పెట్టి బెయిల్ ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఈ బోరుగడ్డ అనిల్ కుమారే ఒకనొక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఈ కారుమూరి వెంకటరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధో లేదంటే యువజన సెక్రటరీ సంథింగ్ ఏదో పదవి ఆయనకి అప్పట్లో ఇచ్చారు. ఆయన డిబేట్లో ఎక్కువ మాట్లాడతారు కదా. ఈయన కారుమూరి వెంకటరెడ్డి గారు ఈ బోరుగడ్డ అనిల్కి మాకు అసలు సంబంధమే లేదు అని చెప్తుంటే గతంలో ఉన్నటువంటి ఒక వీడియో. మరి ఇక్కడ చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు ఎవరిననాలరా నాయన, ఇక్కడ మీ పరిస్థితి ఏంటి అని చెప్పండి అని. ఒక 2 వీడియోలు మీకు చూపిస్తా. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మెంబర్షిప్ కూడా లేదు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు 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 బోరుగడ్డ అనిల్ అనేటటువంటి ఇది సాక్షిలోనే వాళ్ళు వేసుకున్నటువంటి వార్తలోనే వచ్చింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్కు అని చెప్పని. తర్వాత ఇంకోటి, దీనికి ఈ కారుమూరి వెంకటరెడ్డి గురించి ఈయన మాట్లాడింది, బోరుగడ్డ అనిల్ మాట్లాడింది, ఒకసారి మనం చూసుకుందాం. బోరుగడ్డ అనిల్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ వీళ్ళు రాసినటువంటి వార్త. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మెంబర్షిప్ కూడా లేదు. వాళ్ళు ఎవరో కొత్తగా వచ్చి అధికార ప్రతినిధులు అయిపోయి స్పోక్స్ పర్సన్స్ అయిపోయి బోరుగడ్డ గాడికి మాకు సంబంధం లేదు, వాడు గీడని మాట్లాడితే మంచి మర్యాద లేకుండా ఖచ్చితంగా అన్ని పగలు కొడతాం. బోరుగడ్డ అనిల్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్. సో బోరుగడ్డ అనిల్ అనేటువంటి రౌడీ షీటరు, ఫైన్. ఆ రౌడీ షీటర్ గతంలో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు పిల్లలని కూడా వదలం ఇది అన్నటువంటి మాటలు. అలాగే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఆదేశం ఇస్తే చాలు తలకాయలు తీసుకుపోతాం అన్నటువంటి వ్యాఖ్యానాలు కూడా గతంలో చేశారు. సరే, ఇప్పుడు మళ్ళీ వచ్చి అంటే తెర వెనక ఉండి నువ్వేమన్నా చేయరా బాబు, తెర వెనకాల ఉండి నువ్వేమన్నా చేసుకో, మాకు సంబంధించి మా అభిమానమే ఇంకోటి అని పైకి వెనకాలకు చెప్తూనే పైకి మాత్రం ఎలా ఉందంటే అసలు మాకు సంబంధం లేదు, ఈ బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు, అతను మా పార్టీ కాదు అంటూ ఏకంగా అధికారికంగా వాళ్ళు లెటర్ హెడ్లు కూడా రిలీజ్ చేస్తున్నారు కేంద్ర కార్యాలయం నుంచి, వీటి నుంచి. మరి ఆయనేమో మీడియాలో కూర్చొని నాకు జగన్మోహన్ రెడ్డి గారి దైవం, జగన్నే నాకు ఇలా బెయిల్ వచ్చేలాగా ఇదంతా చేశాడు అని చెప్పి ఆయన చెప్పడం. సో మీడియా అయితే చాలా గట్టిగా వాడుకుంటుంది. అంటే వేరే సమస్యలు ఉన్నాయో లేవో మనకైతే తెలియదు అనుకోండి, బట్ 3rd డిగ్రీ వాడారు అని అంటే మరి ఆ పోలీసులు కూడా బయటికి రావాలి. 3rd డిగ్రీ ఏమైనా వాడారా మరి ఆయన మీద, మరి ఏంటి సంగతి,
ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పోలీసుల మీద అదొక కేసు అవుతుందన్నమాట. యూట్యూబ్లో వచ్చింది కాబట్టి ఇంకే ఉంది, దళితుడైనటువంటి బోరుగడ్డ అనిల్నిగో ఇలా హింసించేశారు, అలా హింసించేశారు, అది ఇదని మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ మాట్లాడతారు. ఆస్తులన్నీ పోయాయి, కార్లు పోయాయి, బిల్డింగ్లు పోయాయి. అంటే ఎక్కడికి పోయాయి, ఏం పోయాయి అని తెలియదు. అంటే పెయిడ్ ఇంటర్వ్యూనా ఇంకోట, చాలా కాంట్రవర్షియల్గానే ఉంది దాని మీద. అయితే వైసీపీ బాయ్కాట్ చేస్తోంది. మరి వైసీపీకే కదా ఆయన పనిచేసింది, వైసీపీ కోసమే కదా పనిచేసింది. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసింది. అలాగే పింక్ డైమండ్ వ్యవహారంలో కూడా రమణ దీక్షితులు వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి 2018 ఆ మూమెంట్లో పింక్ డైమండ్కి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ బోరుగడ్డ అనిలే కదా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా అప్పుడు. మరి ఇప్పుడు మాత్రం కేంద్ర కార్యాలయం నుంచి వచ్చింది, మాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఎలా చెప్తున్నారంటే, వాడుకుని వదిలేయడం అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లోనే ఉంది అని చాలామంది మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఇది కూడా జరిగింది అని అంటున్నారు. సో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కానీ ఇదంతా కూడా వైసీపీ నేత అని సాక్షి ఛానల్లోనే చెప్పారంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అసెంబ్లీలో చెప్పినవి రైట్ అనుకోవాలేమో. సాక్షిని అబద్ధాలే రాస్తుంది, అబద్ధాలే చెప్తుంది అని చెప్పి ఆయనే చెప్పారు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉండగా. పోనీ అలా కూడా తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ బోరుగడ్డ అనిల్ మాత్రం చాలా తగ్గాడు అనుకోవాలా, లేదు మళ్ళీ వెనకాల నుంచి ఎగ్గొడుతున్నారు, ఎగదోస్తున్నారు పైకి అనుకోవాలా? సో ఇలాంటి వాళ్ళని అంటే రౌడీ షీటర్ అని అంటున్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేసినప్పుడు కూర్చోబెట్టాల్సిందే, తప్పు చేసిన దానికి శిక్ష పడి తీరాల్సిందే. సో నాకు పిల్లలు గుర్తొచ్చారు, అమ్మ గుర్తొచ్చింది, భార్య గుర్తొచ్చింది, స్నేహితులు గుర్తొచ్చారు, బంధువులు గుర్తొచ్చారు, ఇవన్నీ జరిగినప్పుడు అంటే మరి ఆ రోజు నోరు పారేసుకున్నప్పుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు వీళ్ళెవరు గుర్తు రాలేదా? న్యూటన్ థర్డ్ లా అనేది ఉంటుంది. ఎందుకంటే సార్వాడు పాపం మన లండన్ నుంచి ఎంబీఏ చదివేట, మరి ఎక్కడ ఏ యూనివర్సిటీ అనేది తెలియదు కానీ లండన్లో ఎంబీఏ చదివొచ్చేట. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించి ఏదో ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడు కూడా. మరి అప్పుడు లేదు, తర్వాత వైసీపీ నేత అని చెప్పి చేసి పెట్టేశారు మొత్తానికి. ఇప్పుడు వచ్చి మాకు సంబంధం లేదు, వాడు ఒక రౌడీ షీటర్ ఇది అని చెప్పి మిగతా వాళ్ళు మాట్లాడడం, వాడుకున్నంతసేపు వాడుకోవడం, తర్వాత తీసుకెళ్ళి లోపల పడేయడం, ఇది వ్యవహారం. సో వైసీపీ మొత్తానికి బోరుగడ్డని బాయ్కాట్ చేసింది, బట్ బోరుగడ్డని మీడియా బాగా గట్టిగా వాడుకుంటుంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.